హలో ఫ్రెండ్స్, నేను మీ జ్యోతి పోచిరాజు. ఈరోజు నార్త్ ఇండియన్ స్పెషల్ డిష్ అయినటువంటి రోటీ అండ్ ఆలూ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా చపాతీ పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి బాగా పలుచుగా గుండ్రంగా ఒత్తుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రోటీలను వేసి రెండు వైపులా కాల్చి దానిపైన మరో రోటీ వేసి అది కాలిన తర్వాత మరో రోటీ ఇలా వీడియోలో చూపించినట్టు వేసి బాగా కాల్చుకోవాలి. ఇలా రాని వాళ్ళు సింగిల్గా ఒక్కో రోటీ అయినా కాల్చుకోవచ్చు. తర్వాత రోటీ గ్రిల్ పెట్టి దానిపైన రోటీ వేసి అలా ప్రెస్ చేస్తే చక్కగా పొంగి సాఫ్ట్గా వస్తాయి. రోటీ పొంగితేనే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆలూ కర్రీ చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసి బాగా కలిపి అందులో కొంచెం పసుపు కొంచెం కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కొద్ది కొద్దిగా వేసి బాగా ఫ్రై చేసి మూత పెట్టి బంగాళదుంప మగ్గేంత వరకు సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. బంగాళదుంప మగ్గిపోయిన తర్వాత అందులో టమాటా వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి టమాటాను కూడా బాగా మగ్గనివ్వాలి. టమాటా మగ్గిన తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసి బాగా ఉడికించాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి. అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, సిమ్లో పెట్టి బాగా ఉడికిన తర్వాత ఆలూ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు వేడివేడి ఆలూ కర్రీ విత్ రోటీతో తింటే ఆ టేస్ట్ సూపర్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి and subscribe to my channel Jyoti Pochiraju. Thank you.